వెళ్ళి నగలు తీద్దాం. రాజు పూర్తిగా నిద్రలోకి వెళ్ళాక అప్పుడు తీద్దాం. సరే. ఆంటీ, ఇప్పుడు వెళ్దామా? ఒక్క నిమిషం ఆగు. శ్రావ్య, ఇది పట్టుకో. పద. ఎవరు? జ్యోతి, త్వరగా అమ్మగారి నగలు తీసేయి. ఆ నగలు తీయమ్మా అక్కడి నుంచి. మళ్ళీ ఎవరైనా చూస్తారు. జ్యోతి, అమ్మా, ఈ నగలు తీసుకో. జ్యోతి, అది కూడా ఇవ్వు, త్వరగా ఇవ్వు. జ్యోతి అమ్మ నగలని ఏదో అంటుందేంటి? సక్సెస్! ప్లాన్ సక్సెస్ అత్తయ్యా. రాజుకి ఎలాంటి డౌట్ రాలేదు కదా? డౌట్ వచ్చే ఛాన్స్ లేదు మాధవి గారు. తను మత్తులో ఉన్నాడు. జ్యోతి స్వయంగా తీసి శారదకిచ్చి పంపిస్తున్నట్లుగా మేం మాట్లాడిన మాటలు మాత్రమే రాజు మైండ్లో ఉంటాయి. రేపు గొడవ చేస్తున్నప్పుడు అదే చెప్పి తీరతాడు. జ్యోతి ఖచ్చితంగా బ్లాంక్ అవుతుంది. సూపర్!
రేపు కూడా మన ప్లాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తే ఆ జ్యోతి పీడ విరగడైపోతుంది. దసరా పండక్కి ఆ అమ్మవారు నాకిస్తున్న కానుకనుకుంటాను. ఈ పండగని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. నేనైతే ఈ పండుగను అమ్మవారిస్తున్న గిఫ్ట్గా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. రేపు తెల్లవారుగానే జ్యోతి జీవితం చీకటైపోతుంది. నగలు దొంగతనం చేసినందుకు జ్యోతిని సపోర్ట్ చేసి తీసుకెళ్లేందుకు శారదని టార్చర్ పెడతాం. రాజీవ్ మనసులో కూడా జ్యోతిని ఒక దొంగలాగా క్రియేట్ చేసి దాన్ని ఇంటి నుంచి గెంటేస్తాం కాబట్టి వాడు కూడా నాకడ్డు చెప్పే ప్రయత్నమే చేయడు. రేపు నేను వాయిస్ రైజ్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి జ్యోతి గేటు బయటికి వెళ్లే వరకు మొత్తం కథను నడిపించాల్సింది మీరే మాధవి గారు. నేను చూసుకుంటానండి. శ్రావ్య, ఈ నగలు నీ రూమ్ లో జాగ్రత్తగా దాచిపెట్టు. జ్యోతి ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఇవి బయటికి రావాలి. సరే ఆంటీ, మీరు కూడా రండి, మన ఇద్దరం నా రూమ్లోనే పడుకుందాం. సరే పద. మాధవి గారు గుడ్ నైట్. గుడ్ నైట్. మొత్తానికి మనం అనుకున్నది సాధించబోతున్నాం. ఆ జ్యోతిని దొంగని చేసి ఈ ఇంట్లోంచి శాశ్వతంగా పంపించేయబోతున్నాం. ఈ టైంలో తలుపు కొడుతుంది ఎవరు శ్రావ్య? దొంగలేమో ఆంటీ. నీ బొంద. దొంగలెవరైనా తలుపు కొట్టి మరీ వస్తారా? పదెవరో చూద్దాం. ఏ ఆగాగాగు, ఈ మూట ఎక్కడైనా దాచు. ఓ వచ్చేస్తున్నావు. పెట్టు పెట్టు, అక్కడ పెట్టు. మనం నగలు దొంగతనం చేసినట్టు అప్పుడు వీళ్ళకెలా తెలిసిపోయిందా ఆంటీ? నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? ఈ టైంలో వచ్చారంటే ఇన్స్పెక్టర్? దొంగతనం జరిగితే రాకుండా ఎలా ఉంటామండి? చెప్పానా, వీళ్ళకి తెలిసిపోయిందా ఆంటీ? నగలు దొంగతనం జరగడం ఏంటి ఇన్స్పెక్టర్? ఏం మాట్లాడుతున్నారు మీరు? కన్ఫర్మ్ గా దొంగతనం జరిగింది మేడం. అది కూడా అమ్మవారు నగలు. ఇప్పుడే కదా చేశాం. ఇంతలోనే దొంగతనం జరిగిందని ఎవరైనా కేసు పెట్టారా? అంత తొందరగా వచ్చేసారు. మాకేం అర్థం కావట్లేదు. కొన్ని కేసుల్లో కంప్లీట్ అవసరం లేదు మేడం. జరిగిందని తెలిస్తే చాలు, మేము వచ్చేస్తాం. కరెంట్ ఆపేశాం, మీకెలా తెలుస్తుంది? మీరేమంటున్నారు? మనం నిజంగానే దొరికిపోయామా ఆంటీ? నువ్వుంటూ దొంగతనం జరిగినట్టు మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సీసీ కెమెరా ఆపేశామే, అదెలా రికార్డ్ అయింది? మీరే చూడండి. ఒక దొంగ పారిపోతూ మీ ఇంటికి వచ్చినట్టు ఎదురింటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ దొంగను పట్టుకోవడానికి మేము వచ్చాం. అమ్మయ్య, వేరే దొంగల కోసం వచ్చారా? మీరేమంటున్నారు? అబే ఏం లేదు. దొంగలంటే తనకి భయం, అదే చెప్తుంది. పిచ్చిది. మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇల్లంతా వెతికి ఆ దొంగను పట్టుకుంటాం. మనం దొంగతనం చేసిన నగలు కూడా పట్టుకుపోతారేమో. నువ్వు నోరు మూస్తావా? సార్, లోపల సౌండ్ వస్తుంది. వాడు పారిపోతున్నాడేమో. పద పట్టుకుందాం. అయ్యో ఆగ.
వామ్మో జ్యోతి కిచెన్ లో స్పృహ లేకుండా పడుందా ఆంటీ తనకేమైందని అడిగితే మనం ఇరుక్కుంటాం పద చూద్దాం